అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇవాళ చెప్పుకోబోయే మంత్రంలో 4 పదాలు మనకి నిత్యము పూజల్లో అనుష్ఠానంలో అలవాటుగా ఉన్న నామములు. భగవంతుని 4 నామములు, వాటితో ఏర్పడిన ఒక మంత్రం ఇది. ఓం నమో వాసుదేవాయ, నమః సంకర్షణాయ చ, ప్రద్యుమ్నాయ నమః నిత్యం, అనిరుద్ధాయ తే నమః. ఏమిటి శ్లోకంలో ప్రత్యేకత అంటే, మామూలుగా సాగిపోతున్న జీవనంలో ఉన్నట్టుండి ఏదో కలత, అంటే కుటుంబానికి సంబంధించి కాదు, సమాజంలో కావచ్చును, లేదా చుట్టుపక్కల అధికారుల తీసుకుంటున్న కొన్ని విచిత్రమైన నిర్ణయాల వల్ల కావచ్చును, లేదా అనుకోకుండా కొన్ని సంఘటనలు. చేతి నిండా ధనం ఉంటుంది, కానీ అనుభవించేందుకు యోగ్యత ఉండదు. కార్యక్రమం పూర్తవుతోంది అనుకుంటుండగా ఏదో చికాకు వస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు ఏర్పడడం, వాళ్ళు వీళ్ళని అనుకోవడం, వీళ్ళు వాళ్ళని అనుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే, అంటే సక్రమంగా సాగిపోతున్న జీవనయానంలో ఏదైనా తెలియని ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఒక్క 7 రోజులు ప్రారంభించండి. 7 రోజుల పాటు అది కొనసాగించండి. అవసరాన్ని బట్టి రోజుకి 27 సార్లు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేయాలి. ఉదయము సాయంకాలం కూడా వీలైతే 2 సార్లు, లేదా కనీసం ఉదయం పూటైనా కానీ. ఏమిటి ఇక్కడ? ఓం నమో వాసుదేవాయ, నమః సంకర్షణాయ చ, ప్రద్యుమ్నాయ నమో నిత్యం, అనిరుద్ధాయ తే నమః. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, ఈ 4 కూడా శ్రీ మహావిష్ణువు స్వరూపాలు. అంటే మనము మెళకువలో ఉండగా, నిద్రపోతూ ఉండగా, లేదా కలలు కంటున్న వేళ ఉండగా, ఈ 3 రకాలుగా కాకుండా నిత్య జీవితంలో, అంటే 4 విభాగాలలో భగవతత్వం మన శరీరంలో ఉంటుంది. ఆ తత్వాన్ని గనక మనం జాగ్రత్తగా అనుసంధానం చేసుకోగలిగితే అప్పుడు మనకి చికాకులు ఉన్నా కానీ ఒడిదుడుకులు 1-2 రోజుల్లో సర్దుకుంటాయి, ప్రశాంతత ఏర్పడుతుంది. ఇది ఈ మంత్రానికి ప్రత్యేకించి నివేదన అంటూ విశేషంగా ఏమీ అవసరం లేదు. పాలు కానీ, పళ్ళు కానీ, పటిక బెల్లం కానీ, ఇది నివేదన చెయ్యండి. ఇది సమస్యలు ఉన్నప్పుడే కాదు, ఉత్తర రోజుల్లో కూడా శ్రద్ధగా రోజుకి 11 సార్లు అనుకున్నట్టయితే ప్రశాంతంగా జీవన విధానం నడుస్తుంది. ఓం నమో వాసుదేవాయ, నమో సంకర్షణాయ చ, లేదు పదం విడగొట్టుకుంటాం, నమః సంకర్షణాయ చ, ప్రద్యుమ్నాయ నమో నిత్యం, అనిరుద్ధాయ తే నమః. ఇది కూడా మనకి భీష్మాచార్యుల వారు అందించిన ఒక అత్యద్భుతమైన శ్లోకం. కృష్ణ పరమాత్మను ఎదురుకుండా అట్టే పెట్టుకుని ధర్మరాజుకి ధర్మ సూక్ష్మాలు చెప్తూ కృష్ణ పరమాత్మని ధ్యానిస్తాడు భీష్మాచార్యుల వారు. ఇది విశేషం. మరొక్కసారి చెప్పుకుందాం. ఓం నమో వాసుదేవాయ, నమః సంకర్షణాయ చ, ప్రద్యుమ్నాయ నమో నిత్యం, అనిరుద్ధాయ తే నమః. మరి శ్లోకాన్ని శ్రద్ధగా పఠిద్దాం, భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి.